It was worst ever day for India on this tour of England and a pathetic batting display. Welcome to Cricket Chat with Venkatesh. ఏది కుదరలేదు, బ్యాటింగ్ దారుణంగా చేశారు. మరి బౌలింగ్ బాగుంది కదా, మంది బ్యాటింగ్లో మనకి అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ బౌలర్స్ కూడా ఫెయిల్ అయ్యారు, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అండ్ ఫీల్డింగ్లో కూడా ఈవెన్ రవీందర్ జడేజా లాంటి వాళ్ళు కూడా మిస్ఫీల్డ్ చేశారు. సో ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ ఎ డే, దట్ కైండ్ ఆఫ్ ఎ బ్యాడ్ డే ఫర్ ఇండియా. డే 1 ఆఫ్ ది లీడ్స్ టెస్ట్ మ్యాచ్, థర్డ్ టెస్ట్ మ్యాచ్. సో ఎక్కడ జరిగింది పొరపాటు? టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం తప్ప అలా అనిపించలేదు. ఎందుకంటే మ్యాచ్ ముందు రోజు నుంచి విరాట్ కోహ్లీ చెప్తున్నాడు, గ్రాస్ లేదు, పిచ్ పైన గ్రాస్ లేదు, బ్రౌన్గా ఉంది అని చెప్పి. సో ఆ బ్రౌన్ పిచ్ అనే అబ్సెషన్లో పడిపోయాడు. వెదర్ కూడా మంచి వెదర్ ఫోర్కాస్ట్ ఉంది, వర్షం ఏం రాదు, వెట్ కండిషన్స్ ఉండవు, క్లౌడీగా ఉంటుంది కానీ వెట్ కండిషన్స్ ఉండవు. సో టాస్ గెలిచిన కెప్టెన్ మరి బ్యాటింగే తీసుకుంటారు. కానీ ఇక్కడ జో రూట్ చూడండి, జో రూట్ ఏమన్నాడు టాస్ టైంలో, నేనేం చేసి ఉండేవాడు నాకైతే ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే పిచ్ కొంచెం టఫ్గా ఉంటుంది, టాకీ పిచ్ ఆన్ డే 1, పోను ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పాడు. హీ నోస్ ఇస్ బెటర్ దెన్ అదర్స్ బికాస్ హీఈస్ అన్ యార్క్షైర్మన్, అతనికి అది హోమ్ గ్రౌండ్. సో ఆ గ్రౌండ్లో పిచ్ ఎలా ఉంటుందో అది తెలుసు. సో టాస్ ఓడిపోయినా అతను పెద్ద ఫీల్ కాలేదు, మొదట బౌలింగ్ చేస్తున్నందుకు ఏమాత్రం ఫీల్ కాలేదు. అండ్ అతని అసెస్మెంట్ కరెక్ట్ అయింది అక్కడ. సో విరాట్ కోహ్లీని ఇక్కడ మనం పూర్తిగా తప్పు పట్టలేం. అయితే చూసుకోవాల్సింది ఏమైందంటే, యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, దట్ ఇస్ వాట్ పీపుల్ లైక్ సంజయ్ మాంజరేకర్ వర్ సేయింగ్. పిచ్లో డెఫినెట్గా బ్రౌన్గా ఉంది, అంతా బాగానే ఉంది, కానీ బాగా వాటరింగ్ చేశారు, పిచ్ని బాగా వాటరింగ్ చేస్తారు. మామూలుగా బిఫోర్ ద మ్యాచ్ గ్రౌండ్స్మెన్ వాటరింగ్ చేస్తారు, ఎక్కువ వాటరింగ్ చేశారు. ఎందుకంటే 5 రోజులు సన్షైన్ ఉంటుంది కాబట్టి పిచ్ బ్రేక్ అవ్వకుండా ఎక్కువ వాటరింగ్ చేశారు. వాటరింగ్ చేయడం వల్ల దెర్ వాజ్ లాట్ ఆఫ్ మాయిశ్చర్ ఉండిపోయింది పిచ్లో. ఆ మాయిశ్చర్ డెఫినెట్గా డే 1 రోజున బౌలర్స్కి హెల్ప్ చేసింది. సో అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ అంటారు. ఎస్, అపియరెన్స్ చూస్తే పిచ్ చాలా బినైన్గా ఫుల్ ఆఫ్ రన్స్గా కనిపించింది, బ్రౌన్గా కనిపించింది. ఇంగ్లాండ్లో మనం ఎప్పుడు కూడా గ్రీన్ పిచెస్ చూస్తాం, ఆ గ్రీన్ టించ్ లేదు దానిపైన, బ్రౌనిష్ పిచ్ కనిపించింది. బట్ అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. ఆ డిసెప్టివ్ అపియరెన్స్ అక్కడ ఉంది. బాల్ వాజ్ బౌన్సింగ్, ఫస్ట్ బాల్ నుంచి చూసాం, బాల్ క్యారీ అవుతుంది, కీపర్ వాజ్ కలెక్టింగ్ లైక్ దిస్ అండ్ బాల్ వాజ్ స్విమ్మింగ్ అరౌండ్. సో ఇన్ ద ఎయిర్ మూమెంట్ కూడా ఉన్నది, ఇన్ ద ఎయిర్ ఆఫ్ ద పిచ్ మూమెంట్ ఉంది. ఇలాంటి కండిషన్స్లో మరి ఆండర్సన్ రెచ్చిపోక ఏం చేస్తాడు? అసలే ఆండర్సన్ని పిచ్ చూసి రెచ్చిపోవడం కాదు, అతనికి మనం ఇచ్చిన ట్రీట్మెంట్తో అతను బాగా రెచ్చిపోయి ఉన్నాడు. ముఖ్యంగా సెకండ్ టెస్ట్లో విరాట్ కోహ్లీ అతని మీద అన్న మాటలు, అతనికి ఇండియన్ టీంకి మధ్య జరిగిన సంభాషణ. సో హీ వాజ్ ఛార్జ్డ్ అప్, ఆండర్సన్ వాజ్ ఛార్జ్డ్ అప్. అయితే ఛార్జ్డ్ అప్ అంటే అతను విరాట్ కోహ్లీ లాగా ఎమోషన్స్ చూపించలేదు, ఆ బౌలింగ్లో ఆ సటిల్ వేరియేషన్స్ తీసుకొచ్చాడు, అవి మనకు కంపమించాయి. సో అతని డెడ్లీ స్పెల్ అంటే ఈ సిరీస్లో ప్రాబ్లీ బెస్ట్ స్పెల్ ఆఫ్ బౌలింగ్ మనం చూసాం. ఈ బౌల్డ్ 8 overs ఆన్ ట్రాట్. 8 overs లో 3 వికెట్లు టప్ప తీశాడు. ఫస్ట్ రాహుల్, తర్వాత పుజారా, తర్వాత కోహ్లీ. సో అయితే ఇక్కడ అంతా మనం ఆండర్సన్కి క్రెడిట్ ఇవ్వాలా? మన బ్యాట్స్మెన్ మిస్టేక్స్ ఖచ్చితంగా ఉన్నాయి. అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, కొంత గ్యాప్ వచ్చింది, 7-8 రోజులు గ్యాప్ వచ్చింది సెకండ్ టెస్ట్కి థర్డ్ టెస్ట్కి మధ్య. మన వాళ్ళు ఏంటంటే, లార్డ్స్లో గెలిచేసాం మనం, ఇట్లా మీసం మెలివేశారు, హాయిగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళు చాలా హోంవర్క్ చేసినట్టుగా ఉన్నారు. సో మన ఈచ్ బ్యాట్స్మెన్కి ఉన్న వీక్నెసెస్ని బాగా స్టడీ చేశారు, వాటి మీద ప్లే చేశారు అండ్ దే గాట్ వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్. సో అదే అక్కడ జరిగింది. సో సిమిలర్ ప్యాటర్న్లో అవుట్ అవుతున్నారు మన మెయిన్ బ్యాట్స్మెన్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, అదే సిమిలర్ ప్యాటర్న్స్లో అవుట్ అవుతున్నారు, దానివల్ల వాళ్ళకి జాబ్ ఈజీ అయిపోయింది. సో అందుకనే ఆ ప్యాథెటిక్ 78 ఆల్అవుట్ వచ్చింది. మీరు చూడండి, రాహుల్ తో నాకున్న ప్రాబ్లం ఏంటంటే, అతనికి ఉన్న అద్భుతమైన టాలెంట్. గత 4-5 ఏళ్లుగా మనం ఏమనుకుంటున్నాం, ఈజ్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్. కానీ దానికి అతను నిలబడలేదు. కారణం ఏంటంటే, ఒకసారి అద్భుతంగా ఆడతాడు, ఒకసారి దారుణంగా ఫెయిల్ అవుతాడు. మనం చూసాం, 129 చేశాడు, ఫస్ట్ టెస్ట్లో 80 చేశాడు, తర్వాత లాస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. ఓకే, 1 failure వీ కెన్ అండర్స్టాండ్. కానీ ఇక్కడ అతను ఏం చేశాడు, ఫస్ట్ ఓవర్లోనే హీ వెంట్ ఫర్ ఎ బిగ్ డ్రైవ్,
ఏం అవసరం, ఆండర్సన్ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆండర్సన్ జాగ్రత్తగా ఆడుకోవాలి కదా, ఫస్ట్ ఓవర్ కదా, ఇంకా అక్కడ కండిషన్స్ తెలియవు కదా. లాస్ట్ మ్యాచ్లో అలా ఆడలేదు. లాస్ట్ మ్యాచ్లో బోల్డ్ అంత డిసిప్లిన్ చూపించాడు, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేశాడు. ఇక్కడ మాత్రం ఈ వెంట్ ఫర్ ఎన్ ఎక్స్పాన్సివ్ డ్రైవ్ అండ్ వాజ్ కాట్ బిహైండ్. ఏం అవసరం ఉంది రాహుల్ అలా చేయాల్సింది? నాకు ట్విట్టర్లో కూడా ఎవరో నన్ను ట్యాగ్ చేసి పెట్టారు, రాహుల్ బుమ్రా బౌలింగ్లో ఐపీఎల్ ఆడిన ఒక అద్భుతమైన షాట్ ఆన్ ద రైస్, కవర్స్ త్రూ నుంచి జస్ట్ అట్లా పంచ్ చేశాడు, బాల్ సిక్సర్ వెళ్ళింది. సో వాట్ టాలెంట్ హ్యాస్ గాట్ అనేది మనకు అర్థమవుతుంది. ఆ టాలెంట్కి అతను జస్టిస్ చేస్తున్నాడా? చేయట్లేదు, కన్సిస్టెంట్గా ఆడట్లేదు. సో ఆ షాట్ వాజ్ రాంగ్ షాట్. అక్కడ ఇట్ ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్. ఎందుకంటే మరో ఎండ్లో రోహిత్ శర్మ, ఆండర్సన్ కానీ మిగతా బౌలర్స్ కానీ అక్కడ పిచ్లో ఎంత హెల్ప్ ఉన్నా చాలా డిసిప్లిన్డ్గా ఆడుతున్నాడు, చాలా చక్కగా ఆడుతున్నాడు. అక్కడ రాహుల్ కూడా కొంత పేషెంట్గా ఆడుంటే, ఆ డ్రైవ్కి వెళ్లకుండా కొంచెం సంయమనం పాటించుంటే, రెస్ట్రైంట్ పాటించుంటే మనకు ఒక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చేది, మ్యాచ్ టోటల్గా డిఫరెంట్గా ఉండేది. సో రాహుల్ కొట్టిన షాట్ దట్ ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్, ఒక్కసారిగా గేట్లు తెరిచేశాడు. తర్వాత పుజారా వచ్చాడు. పుజారా టెంటేటివ్ పుష్. పుజారా లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కానీ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ త్రూ ఏ వెరీ వెరీ బ్యాడ్ ప్యాచ్. అతను ఏంటంటే గతంలో లెగ్ సైడ్లో అతనికి ట్రాప్ పెట్టి అవుట్ చేసేవారు, ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కూడా హీఈస్ హ్యాంగింగ్ హిస్ బ్యాట్ అరౌండ్ లైక్ దిస్. చాలా టెంటేటివ్గా ఉన్నాడు. అతను దొరికిపోయాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, అదే కారిడార్ ఆఫ్ అన్సర్టనిటీ అంటామే, దాంట్లో అతను దొరికిపోయాడు. తర్వాత కోహ్లీ వచ్చాడు. కోహ్లీ కూడా అదే బ్యాడ్ హ్యాబిట్. 2018 టూర్లో అతను హీ నెవర్ చేస్డ్ బాల్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. 14లో అలాగే చేజ్ చేసి అవుట్ అయ్యాడు, 13.5 ఎంత యావరేజ్. ఇక్కడ మాత్రం మళ్ళీ అదే బ్యాడ్ హ్యాబిట్ రిపీట్ అవుతుంది. ఈజ్ గోయింగ్ ఆఫ్టర్ డెలివరీస్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. అనవసరంగా హీస్ పోకింగ్ ఎట్ ది డెలివరీస్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. ఆండర్సన్తో అతని పర్సనల్ బ్యాట్లో ఏంటో మొత్తం మీద అనవసరంగా ఈ అటెంప్టెడ్ ఏ షాట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, బాల్కి అవుట్ అయిపోయాడు. సో ఎప్పుడైతే ఆ ముగ్గురు అవుట్ అయ్యారో సిచ్యుయేషన్ చాలా దారుణం అనిపించింది. అయితే రహానే అండ్ రోహిత్ కలిసి కాస్త కామ్గా ఆడారు. లాస్ట్ లంచ్ వరకు తీసుకెళ్తున్నాడు. లంచ్కి ముందు ఒక్క బాల్కి ముందు రహానే కూడా సిమిలర్ ప్యాటర్న్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఈసారి రాబిన్సన్ బౌలింగ్లో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ ఆడబోయి అవుట్ అయిపోయాడు. సో పిచ్లో దెర్ వాజ్ అసిస్టెన్స్, డెఫినెట్ అసిస్టెన్స్, బౌలర్స్కి అసిస్టెన్స్ ఉంది, ఇంగ్లాండ్లో ఉంటుంది కూడా. కానీ రోహిత్ చూపిన ఆ కైండ్ ఆఫ్ డిసిప్లిన్, లివింగ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్, సాలిడ్ డిఫెన్స్, అది మిగతా వాళ్ళు చూపించలేదు. దానివల్ల మనం లంచ్ టైంకి 4 వికెట్స్ కోల్పోయాం. లంచ్ తర్వాత ఏమైంది? సరే, లంచ్ తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామంటే రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ ఏం చేశాడు? రిషబ్ పంత్ కూడా సేమ్ ప్యాటర్న్, ఒక ప్యాటర్న్ ఏం పెట్టారు వాళ్ళు, దే ఆర్ పిచింగ్ ఇట్ అండ్ గుడ్ అండ్ జస్ట్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్. అక్కడ బాల్స్ వేస్తున్నారు. రైట్ ఆర్మ్ బౌలర్స్ బౌలింగ్ ఫ్రమ్ ఓవర్ ది వికెట్, టేకింగ్ ద బాల్ అవే ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండర్, దే ఆర్ టేకింగ్ ఇట్ అక్రాస్ ద లెఫ్ట్ హ్యాండర్. స్లిప్స్ వెయిటింగ్లో ఉంటాయి, స్లిప్స్ అండ్ కీపర్. సో అదే రకంగా ఈ సిరీస్లో అవుట్ అయిన 4 సార్లు కూడా అలాగే అవుట్ అయ్యాడు. ఎలా అవుట్ అయ్యాడు? డెలివరీస్ గోయింగ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్, పిచింగ్ ఆన్ ఏ గుడ్ లెంత్, జస్ట్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్. అక్కడి నుంచి బాల్స్ యాంగ్లింగ్ అక్రాస్ హిమ్ అండ్ హీ స్పోకింగ్ ఎట్ దమ్. ఈసారి అస్సలు ఎలాంటి ఫుట్ వర్క్ లేదు, అవే ఫ్రమ్ ది బాల్ బాడీ బ్యాట్ పెట్టి ఒక బిగ్ షాట్ ఆడబోయాడు అండ్ హీ వాజ్ కాట్. సో అదే ప్యాటర్న్. సో ఎవరికి ఏ రకమైన డెలివరీ వేస్తే అవుట్ అవుతారనేది కరెక్ట్గా. ఇంకా నెక్స్ట్ రోహిత్ శర్మ. 104 బాల్స్ చాలా కామ్గా, చాలా పేషెంట్గా ఆడాడు. తన ఈగోని పక్కన పెట్టాడు. విరాట్ కోహ్లీ మ్యాచ్ ముందు చెప్పాడు, ఇంగ్లాండ్లో ఈగోని మీ పాకెట్లో పెట్టుకొని రావాలి. కానీ చూశాడు, తన స్ట్రైక్ రేట్ 18 ఉంది. నేను పుజారాలో ఆడుతున్నానేంటి, 1-2 ఫుల్ టాస్లు కూడా ట్యాప్ చేశాడు. ఫుల్ టాస్ని అతను డిఫెన్సివ్గా ఆడడం జరిగింది, ఫుల్ టాస్ని, జ్యూసీ హాఫ్ వాలీస్ని. సో అందుకని ఆ హుక్ షాట్ ఆడకూడదు, హుక్ షాట్ బుల్ షాట్ ఆడకూడదు అని చెప్పి కొంతమంది అన్నారు, ఆడాలి అని చెప్పారు. సో అది అతని స్ట్రెంగ్త్ యాజ్ వెల్ యాజ్ వీక్నెస్. మరి ఆడాలి అతను. ఎప్పుడు ఆడాలి? సిచ్యుయేషన్ బాగున్నప్పుడు. మరీ పూర్తిగా వాళ్ళకి లొంగిపోయినట్టుగా కాకుండా ఆడాలి. అతని మీద ఎక్కువ షార్ట్ బాల్స్ కూడా వేయలేదు. వేసిన బాల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్తున్న బాల్, హార్మ్లెస్గా వదిలేయాల్సిన బాల్ని అనవసరంగా ఎలాంటి పొజిషన్లో లేడు, దాన్ని పుల్ చేయబోయాడు, మిడాన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో ఈ సిరీస్లో 3వసారి హుక్ షాట్ లేదా పుల్ షాట్ కొట్టుపోయి అవుట్ అవ్వడం. సో అతని వీక్నెస్. సో అతన్ని ప్యాటర్న్, కోహ్లీని ఒక ప్యాటర్న్లో అవుట్ చేస్తున్నారు, రిషబ్ పంత్ని, అలాగే రోహిత్ శర్మని. సో మనం
అదే మిస్టేక్స్ రిపీట్ చేయడం అనేది మనం చేస్తాం. తర్వాత ఇంకా టెయిల్ ఎండర్స్ విషయంలో మనం పెద్దగా వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా ప్రతిసారి రాణిస్తారని మనం ఇలాంటి పిచ్ మీద వాళ్ళు ఆడతారని వాళ్ళని ఎవరిని తప్పు పట్టడం లేదు. సో తర్వాత 67 దగ్గర వరుసగా 4 వికెట్లు పడ్డాయి, 78 ఆల్అౌట్ అయిపోయామంటే ఇట్ హ్యాపెన్స్, దాన్ని తప్పడానికి లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లాండ్ ఇంతవరకు ఏమనిపించింది, ఇట్ ఈస్ ఎ టీమ్ ఆఫ్ 2.5 ప్లేయర్స్. అంటే ఇద్దరు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఇన్ రూట్ అండ్ ఆండర్సన్ అండ్ ఏ హాఫ్ ప్లేయర్ ఇన్ రాబిన్సన్. మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఆర్డినరీగా ఉన్నారు. కానీ ఈసారి మిగతా బౌలర్ శామ్ కరన్కి వికెట్స్ వచ్చాయి, కొత్తగా వచ్చిన ఓవర్టన్కి వచ్చాయి, రాబిన్సన్కి వచ్చి అందరికి వికెట్స్ వచ్చాయి. 8 ఓవర్స్ స్పెల్ వేశాడు ఆండర్సన్, 8 ఓవర్స్ ఫర్ 6 runs 3 wickets. తర్వాత అతను అవసరం కూడా లేకపోయింది, ఎందుకంటే అతన్ని కొద్దిగా మేనేజ్ చేయాలి. 39-year-old మ్యాన్, అతనికి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదని చెప్పి తర్వాత లంచ్ తర్వాత కూడా బౌలింగ్ తీసుకురావాలి, కానీ అవసరం లేకపోయింది. మన ఇండియన్స్ మిగతా వాళ్ళకి వికెట్స్ ఇచ్చేశారు కదా, సో వాళ్ళని కూడా పిక్చర్లోకి తీసుకొచ్చారు. సో అక్కడ అది అయిపోయింది. తర్వాత మన బౌలర్స్ వచ్చేసరికి కండిషన్స్ మచ్ బెటర్, ఎండ కూడా కాసింది. అండ్ మన బౌలర్స్ ట్రై చేశారు కానీ వికెట్స్ రాలేదు. 4 ఫాస్ట్ బౌలర్స్తోనే వెళ్ళారు. ఎస్, అది మనకి వర్కౌట్ అయింది కాబట్టి అశ్విన్ని తీసుకోపోవడానికి మనం తప్పడానికి లేదు. సో 4 ఫాస్ట్ బౌలర్స్ అదే ఫార్ములాతో వెళ్ళారు. బుమ్రా అండ్ షమీ లుక్ వెరీ గుడ్. వికెట్ తీస్తారని అనిపించింది. ముఖ్యంగా షమీ ఇనీషియల్గా చాలా బాగా బౌలింగ్ వేశాడు. బుమ్రా తర్వాత ఈ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. ఇషాంత్ వాజ్ లుకింగ్ లిస్ట్లెస్. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే సిరాజ్ కూడా అంత ఎఫెక్టివ్ అనిపించలేదు, కానీ హీ హ్యాస్ దట్ న్యాక్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ వికెట్ టేకింగ్ డెలివరీస్, అది కూడా ఎక్కడ కూడా కనిపించింది. సో కండిషన్స్ ఇంప్రూవ్ అయినాయి. ఈ సిరీస్లో ఇంతకుముందు 37 మాత్రమే వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉంది. ఇప్పుడు సెంచరీ పార్ట్నర్షిప్ సాధించారు. రోరీ బర్న్స్ అండ్ హమీద్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్, సాలిడ్. 42 runs లీడ్ ఇప్పటికే ఉంది ఇంగ్లాండ్కి. సో మన బౌలర్స్ డెఫినెట్గా బ్యాడ్ అనిపించారు. సో ముఖ్యంగా ఆ సీనియర్స్ ముగ్గురు వాళ్ళని ఎక్సెస్ బ్యాగేజ్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇప్పటివరకు. అంటే ఐ మైట్ బి రాంగ్, ఇంకా టెస్ట్ చాలా ఉంది. ఇషాంత్ కానీ, పుజారా కానీ, రహానే కానీ మనకు కొంచెం ఎక్సెస్ బ్యాగేజ్ కానీ అనిపిస్తున్నారు. ఆ విషయంలో టీం సీరియస్గా ఆలోచించాలి. మరి ఇక్కడి నుంచి టెస్ట్ మ్యాచ్ ఏం కాబోతుంది? మన బౌలర్స్ కూడా తప్పట్లేము, ఎందుకంటే 78 చేసినప్పుడు ప్రెషర్ ఉంటుంది బౌలర్స్కి. ప్రతి బాల్కి వికెట్ తీయాలని ట్రై చేస్తారు, వికెట్ రాదు, రన్స్ పోతాయి. సో బౌలర్స్ని చిన్న స్కోర్ ఉన్నప్పుడు బౌలర్స్ కూడా అంత తప్పడానికి వీలు లేదు. రేపు మరి ఏం జరగబోతుంది? రేపు మార్నింగ్ కనుక మళ్ళీ ఆ మాయిశ్చర్ కనుక ఉండి ఫ్రెష్నెస్ ఉంటే మళ్ళీ మనకి వికెట్స్ తీస్తారు. న్యూ డే, కొత్త స్ట్రాటజీతో వస్తారు మన వాళ్ళు. ఎంతైనా ఇంగ్లాండ్ ఒక పెద్ద స్కోర్ చేస్తుంది, మనకి ఒక 200 అయినా వాళ్ళకి లీడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం వీ హ్యావ్ టు పే క్యాచప్ సిచ్యుయేషన్లో ఉంటాం. చేయొచ్చు. ఇప్పుడు పిచ్ కనుక ఇంప్రూవ్ అయితే పోను మనకి ఏ ఇబ్బంది లేదు మన వాళ్ళు. ఎందుకంటే 1999లో మనం 83కి ఆల్అౌట్ అయిపోయాం అగేన్స్ట్ న్యూజిలాండ్ ఎట్ మొహాలీ. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో వీ మేడ్ 500 అండ్ డ్రా చేసుకున్నాం. అలాగే ఇదే ఇంగ్లాండ్లో 1982లో మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో 128కి ఆల్అౌట్ అయ్యాం లార్డ్స్ టెస్ట్లో. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో వీ మేడ్ సమ్ 350 runs సంథింగ్ అండ్ డ్రా చేసాం. అప్పుడు విశ్వనాథ్ అండ్ వెంకసార్కర్ సెంచరీస్ చేశారు. సో ఈ చిన్న స్కోర్ చేసి కూడా సెకండ్ ఇన్నింగ్స్లో యూ కెన్ కమ్ బ్యాక్, డ్రా అయినా చేసుకోవచ్చు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావచ్చు. లాస్ట్లో స్పిన్ అవుతుంది పిచ్ ఖచ్చితంగా అప్పటికి. కానీ ప్రస్తుతం అయితే ఇంగ్లాండ్ ఆల్ ద వే చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ది వే దే కేమ్ బ్యాక్ ఆఫ్టర్ దట్ హ్యూమిలియేటింగ్ డిఫీట్ ఇన్ లార్డ్స్ వాజ్ వండర్ఫుల్. ఇంగ్లాండ్ మనం మెచ్చుకొని తీరాలి. వాళ్ళు కొత్త స్ట్రాటజీతో వచ్చారు, బాగా వచ్చారు. అట్ ది సేమ్ టైం ఇండియా కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళిందేమో నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ చెప్పండి. బాయ్.